Morning, all of you. I am K. Shivkumar, lecturer in statistics, Sri Venkateswara College of Arts and Science, Amlapur, affiliated to Adikavi Nanna University, Rajahmundry. మనం థర్డ్ ఇయర్కి వచ్చేసరికి థర్డ్ ఇయర్లో ఫిఫ్త్ సెమ్ స్టాటిస్టిక్స్ పేపర్స్ 5A 5B 2 పేపర్స్ ఉంటాయి. మనం ఆల్రెడీ 5A చెప్పుకున్నాం. అలాగే నెక్స్ట్ వచ్చేసి మనం 5B పేపర్ చూసుకుంటే 5B పేపర్ ఏంటి మనకి యాక్చువల్గా అయితే శాంప్లింగ్ అండ్ డిజైన్స్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్. అవునా, ఈ శాంప్లింగ్ అండ్ డిజైన్స్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్లో మనం ఆల్రెడీ ఫస్ట్ యూనిట్ సెకండ్ యూనిట్ ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగింది ఈ క్లాసెస్లో. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ యూనిట్ ఏంటి, స్ట్రాటిఫైడ్ ర్యాండమ్ శాంప్లింగ్. ఏంటి, స్ట్రాటిఫైడ్ ర్యాండమ్ శాంప్లింగ్. ఈ స్ట్రాటిఫైడ్ ర్యాండమ్ శాంప్లింగ్లో మనం ఆల్రెడీ 3 క్లాసెస్ 4 క్లాసెస్ చూసుకున్నాం. అవి ఫస్ట్ది ఏంటి, ఆల్రెడీ 2 క్లాసెస్ చూసుకున్నాం. స్ట్రాటిఫైడ్ ర్యాండమ్ శాంప్లింగ్లో అసలు ఫస్ట్ ఏంటి, దేని గురించి చెప్పుకున్నాం, స్ట్రాటిఫికేషన్ అంటే ఏంటో చెప్పుకున్నాం. అవునా, స్ట్రాటిఫికేషన్ అంటే ఏంటి, మనకి డివైడింగ్ ది హెటరోజీనియస్ పాపులేషన్ ఇంటూ హోమోజీనియస్ గ్రూప్స్. ఏంటి, డివైడింగ్ హెటరోజీనియస్ పాపులేషన్ని హోమోజీనియస్ గ్రూప్స్తో మనం డివైడ్ చేస్తే దానిని స్ట్రాటిఫికేషన్ అంటాం. అంటే హెటరోజీనియస్ పాపులేషన్ బై హోమోజీనియస్ గ్రూప్స్ అని రాస్తే దాన్ని స్ట్రాటిఫికేషన్ అంటాం. అలాగే నెక్స్ట్ స్ట్రాటా అంటే ఏంటో చెప్పుకున్నాం. నెక్స్ట్ స్ట్రాటిఫైడ్ ర్యాండమ్ శాంప్లింగ్ అంటే ఏంటో చెప్పుకున్నాం. నెక్స్ట్ నోటేషన్స్ అండ్ టెర్మినాలజీ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. దాని తర్వాత మనం థియరమ్స్ కూడా చెప్పుకోవడం జరిగింది. థియరమ్స్ తర్వాత అలొకేషన్ మెథడ్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఈ అలొకేషన్ మెథడ్స్లో 2 వేస్ ఉంటాయి. ఏంటవి, ప్రొపోర్షనల్ అలొకేషన్, అలాగే నేమాన్స్ ఆప్టిమమ్ అలొకేషన్. ఏంటి, ప్రొపోర్షనల్ అలొకేషన్, నేమాన్స్ ఆప్టిమమ్ అలొకేషన్. దీంట్లో ప్రొపోర్షనల్ అలొకేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుని దాని మీద థియరం చెప్పుకున్నాం. అలాగే నేమాన్స్ ఆప్టిమమ్ అలొకేషన్ గురించి చెప్పుకుని దాని మీద మనం థియరం అని ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం అనమాట. ఇంకా దీని మీద ఇంకా కొన్ని థియరమ్స్ ఉన్నాయి, అవి చెప్పుకున్నాం. ఓకేనా, నిన్న ఆల్రెడీ లాస్ట్ థియరం ఏమి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. వేరియన్స్ ఆఫ్ y/st ఆప్టిమల్ ఈక్వల్ టు అంటే ఏంటి, దేని ఫైండ్ అవుట్ చేయమన్నాడు, వేరియన్స్ ఆఫ్ స్ట్రాటిఫైడ్ వేరియన్స్ శాంప్లింగ్ యొక్క ఆప్టిమమ్ అలొకేషన్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఏంటి, స్ట్రాటిఫైడ్ శాంపుల్ వేరియన్స్ అని యొక్క ఆప్టిమమ్ అలొకేషన్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. వేరియన్స్ ఆఫ్ y/st ఆప్టిమల్ ఈక్వల్ టు 1/n సిగ్మా ఈక్వల్ టు 1 to k PISI హోల్ స్క్వేర్ మైనస్ 1/N సిగ్మా ఈక్వల్ టు 1 to k PI ఇంటూ SI స్క్వేర్. అది ప్రూవ్ చేసాం. నెక్స్ట్ దాని తర్వాత థియరం ఏంటంటే, ఇన్ స్ట్రాటిఫైడ్ ర్యాండమ్ శాంప్లింగ్ ఫర్ ఏ స్పెసిఫైడ్ కాస్ట్ ఫంక్షన్. ఏంటి, ఇన్ స్ట్రాటిఫైడ్ ర్యాండమ్ శాంప్లింగ్ ఫర్ ఏ స్పెసిఫైడ్ కాస్ట్ ఫంక్షన్ వేరియన్స్ ఆఫ్ y/st ఈజ్ మినిమమ్ ఇఫ్. ఏంటి, ఇన్ స్ట్రాటిఫైడ్ ర్యాండమ్ శాంప్లింగ్ ఫర్ ఏ స్పెసిఫైడ్ కాస్ట్ ఫంక్షన్ వేరియన్స్ ఆఫ్ y/st ఈజ్ మినిమమ్ ఇఫ్ దట్ ఈజ్ స్మాల్ ni ప్రపోర్షనల్ టు ఏంటి, క్యాపిటల్ Ni ఇంటూ SI బై రూట్ CI. ఏమని చూపించమన్నాడు, స్మాల్ ni ప్రపోర్షనల్ టు క్యాపిటల్ Ni ఇంటూ క్యాపిటల్ SI బై రూట్ CI అని మనకి ప్రూవ్ చేయమన్నాడు అనమాట. చూద్దాం ప్రూఫ్ ఏంటి, వీ హ్యావ్ టు మినిమైజ్ ఇన్ స్ట్రాటిఫైడ్ ర్యాండమ్ శాంప్లింగ్. ఏంటి, స్ట్రాటిఫైడ్ ర్యాండమ్ శాంప్లింగ్లో చూసుకుంటే మనకి వేరియన్స్ ఆఫ్ y/st ఎంత, వేరియన్స్ ఆఫ్ y/st ఈక్వల్ టు 1/N స్క్వేర్ సిగ్మా i ఈక్వల్ టు 1 to k క్యాపిటల్ Ni ఇంటూ క్యాపిటల్ Ni మైనస్ స్మాల్ ni ఇంటూ SI స్క్వేర్ బై స్మాల్ ni. అవునా, వేరియన్స్ ఆఫ్ y/st ఏంటి, that equal to 1/N square sigma equal to 1 to k capital Ni into capital Ni minus small ni into capital SI square by small ni. దీన్ని ఎలా రాసుకున్నాం, that implies variance of y/st equal to 1/N square into sigma equal to 1 to k capital Ni into స్మాల్ ni లోపల టర్మ్తో డివైడ్ చేస్తే ఏమవుతుంది, క్యాపిటల్ Ni బై స్మాల్ ni మైనస్ 1. ఎందుకు 1, స్మాల్ ni బై స్మాల్ n క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 1 ఇంటూ SI స్క్వేర్. దీన్ని ఈక్వేషన్ 1 అనుకోండి. ఓకేనా,
నెక్స్ట్ వీ నో దట్ నేమాన్స్ ఆప్టిమమ్ ఎలక్వేషన్ ఈజ్ ఏంటి నేమాన్స్ ఆప్టిమమ్ ఎలక్వేషన్ స్మాల్ ఎన్ఐ ఈక్వల్ టు ఏమొచ్చింది నేమాన్స్ ఆప్టిమమ్ ఎలక్వేషన్ స్మాల్ ఎన్ఐ ఈక్వల్ టు స్మాల్ ఎన్ ఇంటూ క్యాపిటల్ ఎన్ఐ ఇంటూ క్యాపిటల్ ఎస్ఐ బై సిగ్మా ఈక్వల్ టు 1 to k క్యాపిటల్ ఎన్ఐ ఇంటూ ఎస్ఐ దాన్ని ఈక్వేషన్ 2 అనుకున్నాడు ఇదేని నేమాన్స్ ఆప్టిమమ్ ఎలక్వేషన్ సో సబ్స్టిట్యూట్ ఈక్వేషన్ 2 ఇన్ ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2 ఏంటి మనకి స్మాల్ ఎన్ఐ ఈక్వల్ టు ఏంటి స్మాల్ ఎన్ ఇంటూ క్యాపిటల్ ఎన్ఐ ఇంటూ క్యాపిటల్ ఎస్ఐ బై సిగ్మా ఈక్వల్ టు 1 to k క్యాపిటల్ ఎన్ఐ ఇంటూ ఎస్ఐ అవునా అది ఈక్వేషన్ 2 దాని దేంట్లో సబ్స్టిట్యూట్ చేయమన్నాడు ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేయమన్నాడు అప్పుడు ఏమొస్తుందంటే మనకి వీ గెట్ వేరియన్స్ ఆఫ్ y బార్ st ఇన్ ఆప్టిమమ్ ఎలకేషన్ వస్తుంది వేరియన్స్ ఆఫ్ y బార్ stకి ఆప్టిమమ్ ఎలకేషన్ వస్తుందని చెప్పాడు సో దీన్ని ఎలా రాసుకుంటాం మనం వేరియన్స్ ఆఫ్ y బార్ st ఆప్టిమమ్ ఎలకేషన్ ఈక్వల్ టు 1 బై క్యాపిటల్ n స్క్వేర్ సిగ్మా I ఈక్వల్ టు 1 to k ఇంటూ క్యాపిటల్ ఎన్ఐ ఇంటూ లోపల ఏముంది క్యాపిటల్ ఎన్ఐ బై స్మాల్ ఎన్ఐ ఉంటుంది సో స్మాల్ ఎన్ఐ ప్లేస్లో ఇది రాసుకుంటాం కాబట్టి క్యాపిటల్ ఎన్ఐ బై స్మాల్ ఎన్ ఇంటూ క్యాపిటల్ ఎన్ఐ ఇంటూ ఎస్ఐ బై సిగ్మా ఈక్వల్ టు 1 to k ఎన్ఐ ఇంటూ ఎస్ఐ మైనస్ 1 ఇంటూ క్యాపిటల్ ఎస్ఐ స్క్వేర్ నెక్స్ట్ స్టెప్ దట్ ఈక్వల్ టు 1 బై క్యాపిటల్ ఎన్ స్క్వేర్ సిగ్మా I ఈక్వల్ టు 1 to k క్యాపిటల్ ఎన్ఐ ఇంటూ ఏం మిగులుతుంది ఇంకా చూడండి న్యూమరేటర్లో క్యాపిటల్ ఎన్ఐ డినామినేటర్లో క్యాపిటల్ ఎన్ఐ క్యాన్సిల్ అవుద్ది అలాగే ఇంకేముంటుంది స్మాల్ ఎన్ ఇంటూ ఎస్ఐ ఉంటుంది న్యూమరేటర్ కాస్త డినామినేటర్ కాస్త న్యూమరేటర్ అవుతుంది రివర్స్ అవుతుంది కదా 1 బై అవుతుంది సో సిగ్మా ఈక్వల్ టు 1 to k ఎన్ఐ ఎస్ఐ బై స్మాల్ ఎన్ ఇంటూ ఎస్ఐ మైనస్ 1 ఇంటూ క్యాపిటల్ ఎస్ఐ స్క్వేర్ నెక్స్ట్ స్టెప్ దీన్ని ఎలా రాసుకుంటాం దట్ ఈక్వల్ టు 1 బై క్యాపిటల్ ఎన్ స్క్వేర్ సిగ్మా ఈక్వల్ టు 1 to k క్యాపిటల్ ఎన్ఐ ఇంటూ ఎస్ఐ స్క్వేర్ని సమ్మేషన్ వాల్యూని బ్రాకెట్లో దాంతో మల్టిప్లై చేసుకున్నాను అనమాట చూడండి 1 బై క్యాపిటల్ ఎన్ స్క్వేర్ సిగ్మా ఈక్వల్ టు 1 to k ఎన్ఐని ఈచ్ టర్మ్తో కలిపి రాస్తాడు చూడండి 1 బై ఎన్ స్క్వేర్ సిగ్మా ఈక్వల్ టు 1 to k క్యాపిటల్ ఎన్ఐ ఇంటూ సిగ్మా ఈక్వల్ టు 1 to k ఎన్ఐ ఎస్ఐ బై స్మాల్ ఎన్ ఇంటూ ఎస్ఐ ఇంటూ క్యాపిటల్ ఎస్ఐ స్క్వేర్ మైనస్ ఇంకేముంది మైనస్ 1తో దీన్ని ఈ టర్మ్ని మల్టిప్లై చేస్తాం మైనస్ 1 బై క్యాపిటల్ ఎన్ స్క్వేర్ సిగ్మా ఈక్వల్ టు 1 to k ఎన్ఐ ఇంటూ ఎస్ఐ స్క్వేర్ ఓకేనా నెక్స్ట్ స్టెప్ దట్ ఈక్వల్ టు 1 బై స్మాల్ ఎన్ బయట తీసుకొచ్చాం ఇక బ్రాకెట్లో ఎన్ఎస్ఐ ఉంది కదా 1 బై ఎన్ఎస్ఐ సో 1 బై స్మాల్ ఎన్ని బయట తీసుకొస్తే 1 బై స్మాల్ ఎన్ సిగ్మా ఈక్వల్ టు 1 to k ఎన్ఐ బై క్యాపిటల్ ఎన్ స్క్వేర్ని 2 టర్మ్స్ కింద రాసుకున్నాం 1 బై ఎన్ ఇంటూ 1 బై ఎన్ అని సో క్యాపిటల్ ఎన్ఐ బై క్యాపిటల్ ఎన్ ఇంటూ ఎస్ఐ సిగ్మా ఈక్వల్ టు 1 to k క్యాపిటల్ ఎన్ఐ బై క్యాపిటల్ ఎన్ ఇంటూ ఎస్ఐ ఎందుకు ఇక్కడ పై టర్మ్లో చూడండి బాక్స్లో ఏముంది స్క్వేర్ బ్రాకెట్స్లో సిగ్మా ఈక్వల్ టు 1 to k ఎన్ఐ ఎస్ఐ బై స్మాల్ ఎన్ ఇంటూ ఎస్ఐ క్యాన్సిల్ అవుద్ది ఇంకేముంది సిగ్మా ఎన్ఐ బై స్మాల్ ఎన్ ఉంటుంది సో అదే 2 టర్మ్స్ కింద రాసుకున్నాం 1 బై ఎన్ స్క్వేర్నేమో 1 బై క్యాపిటల్ ఎన్ ఇంటూ 1 బై క్యాపిటల్ ఎన్ కింద ఎస్ఐ స్క్వేర్నేమో ఎస్ఐ ఇంటూ ఎస్ఐ 2 టర్మ్స్ కింద రాసుకున్నాం అదే 1 బై స్మాల్ ఎన్ సిగ్మా ఈక్వల్ టు 1 to k క్యాపిటల్ ఎన్ఐ బై క్యాపిటల్ ఎన్ ఇంటూ ఎస్ఐ ఇంటూ సిగ్మా ఈక్వల్ టు 1 to k క్యాపిటల్ ఎన్ఐ బై క్యాపిటల్ ఎన్ ఇంటూ క్యాపిటల్ ఎస్ఐ మైనస్ 1 బై ఎన్ స్క్వేర్ని 1 బై ఎన్ బయట తీసుకున్నాం 1 బై ఎన్ సిగ్మా ఈక్వల్ టు 1 to k క్యాపిటల్ ఎన్ఐ బై క్యాపిటల్ ఎన్ అప్పుడు 1 బై ఎన్ స్క్వేర్ అయిపోయిందా ఇంటూ క్యాపిటల్ ఎస్ఐ స్క్వేర్ నెక్స్ట్ క్యాపిటల్ ఎన్ఐ బై క్యాపిటల్ ఎన్ అంటే ఏం తీసుకుంటాం మనం పిఐ తీసుకుంటాం సో పిఐ సబ్స్టిట్యూట్ చేసి రాసుకున్నాం నెక్స్ట్ స్టెప్ దట్ ఈక్వల్ టు 1 బై స్మాల్ ఎన్ సిగ్మా ఈక్వల్ టు 1 to k ఇంటూ పిఐ ఎస్ఐ స్క్వేర్
అంతేనా. 2 టర్మ్స్ ఉన్నాయి. 2 టర్మ్స్ ఒకదానితో ఒకటి మల్టిప్లై చేసుకుంటే హోల్ స్క్వేర్ అయిపోయిందా. 1/n సిగ్మా ఈక్వల్ టు 1 to k PISI హోల్ స్క్వేర్ మైనస్ 1/N సిగ్మా ఈక్వల్ టు 1 to k PISI స్క్వేర్. సో వేరియన్స్ ఆఫ్ y బార్ st యొక్క ఆప్టిమమ్ అలొకేషన్ ఏమైంది. దట్ ఈక్వల్ టు 1/n సిగ్మా ఈక్వల్ టు 1 to k PISI హోల్ స్క్వేర్ మైనస్ 1/N సిగ్మా ఈక్వల్ టు 1 to k PI ఇంటూ SI స్క్వేర్. ఓకేనా, వచ్చింది కదా. నెక్స్ట్ వచ్చేసి దీని తర్వాత నెక్స్ట్ థియరం ఏంటి. నెక్స్ట్ థియరం ఇన్ స్ట్రాటిఫైడ్ ర్యాండమ్ శాంప్లింగ్ మినిమైజ్ ది వేరియన్స్ ఫర్ ఫిక్స్డ్ టోటల్ కాస్ట్. దట్ ఈస్ ఏంటి చూడండి, ప్రూఫ్ చూడండి. ఇన్ స్ట్రాటిఫైడ్ ర్యాండమ్ శాంప్లింగ్ వేరియన్స్ ఆఫ్ y బార్ st ఈక్వల్ టు వేరియన్స్ ఆఫ్ y బార్ st మనకు తెలుసు ఆల్రెడీ. వేరియన్స్ ఆఫ్ y బార్ st ఈక్వల్ టు 1/N స్క్వేర్ సిగ్మా i ఈక్వల్ టు 1 to k Ni ఇంటూ Ni మైనస్ స్మాల్ ni ఇంటూ SI స్క్వేర్ బై స్మాల్ ni. ఇంతకీ మనం థియరం చెప్పుకున్నాం. ఇన్ స్ట్రాటిఫైడ్ ర్యాండమ్ శాంప్లింగ్ థియరం ఏంటి. ఇన్ స్ట్రాటిఫైడ్ ర్యాండమ్ శాంప్లింగ్ మినిమైజ్ ది వేరియన్స్ ఫర్ ఫిక్స్డ్ టోటల్ కాస్ట్. ఏంటి మినిమైజ్ ది వేరియన్స్ ఫర్ ఫిక్స్డ్ టోటల్ కాస్ట్. దట్ ఈస్ స్మాల్ ni ప్రపోర్షనల్ టు క్యాపిటల్ Ni ఇంటూ SI బై రూట్ CI. స్మాల్ ni అనేది దేనికి ప్రపోర్షనల్ అన్నాడు. క్యాపిటల్ Ni ఇంటూ SI బై రూట్ CI. ఇప్పుడు చూడండి ప్రూఫ్. ఇన్ స్ట్రాటిఫైడ్ ర్యాండమ్ శాంప్లింగ్ వేరియన్స్ ఆఫ్ y బార్ st వేరియన్స్ ఆఫ్ y బార్ st మనకు తెలుసు 1/N స్క్వేర్ సిగ్మా ఈక్వల్ టు 1 to k Ni ఇంటూ Ni మైనస్ స్మాల్ ni ఇంటూ SI స్క్వేర్ బై స్మాల్ ni. దట్ ఎంప్లాయిస్ దీన్ని ఎలా రాసుకుంటాం. వేరియన్స్ ఆఫ్ y బార్ st వేరియన్స్ ఆఫ్ y బార్ st ఈక్వల్ టు 1/N స్క్వేర్ సిగ్మా ఈక్వల్ టు 1 to k ఇంటూ Ni ఇంటూ స్మాల్ niతో బ్రాకెట్ టర్మ్ని డివైడ్ చేస్తాం. Ni బై స్మాల్ ni మైనస్ 1 ఇంటూ SI స్క్వేర్. దాన్ని ఈక్వేషన్ 1 అని కంటాం. నెక్స్ట్ సబ్జెక్ట్ టు ది కండిషన్ దట్ ది కాస్ట్ ఫంక్షన్. మన కాస్ట్ ఫంక్షన్ ఏంటి. సబ్జెక్ట్ టు ద కండిషన్ దట్ ది కాస్ట్ ఫంక్షన్. కాస్ట్ ఫంక్షన్ ఏంటి మనకి. C ఈక్వల్ టు స్మాల్ a ప్లస్ సిగ్మా ఈక్వల్ టు 1 to k CI ఇంటూ Ni. ఏంటి C ఈక్వల్ టు స్మాల్ a ప్లస్ సిగ్మా ఈక్వల్ టు 1 to k CI ఇంటూ Ni. దీన్ని ఎలా రాసుకున్నాం. దట్ ఎంప్లాయ్ సిగ్మా ఈక్వల్ టు 1 to k CI Ni ఈక్వల్ టు ఏమవుతుంది. C మైనస్ a ప్లస్ ఏ నాటి తీసుకెళ్తే ఏమవుతుంది మైనస్ ఏనా. సో సిగ్మా ఈక్వల్ టు 1 to k CI Ni ఈక్వల్ టు ఏమవుతుంది C మైనస్ a. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ దీన్ని ఎలా రాసుకుంటాం. దిస్ ఈజ్ ఈక్వలెంట్ ఆఫ్ మినిమైజింగ్ ది లెగ్రాంజియన్ ఫంక్షన్ పై ఫర్ ది వేరియేషన్స్ ఇన్ స్మాల్ ni యాజ్ ఏంటి. దిస్ ఈజ్ ఈక్వలెంట్ ఆఫ్ మినిమైజింగ్ ది లెగ్రాంజియస్ ఫంక్షన్ పై ఫర్ ది వేరియేషన్స్ ఇన్ స్మాల్ ni యాజ్. మనకేంటి లెగ్రాంజియస్ ఫంక్షను. పై ఈక్వల్ టు లెగ్రాంజియస్ ఫంక్షన్ ఏంటి. పై ఈక్వల్ టు వేరియన్స్ ఆఫ్ y బార్ st ప్లస్ లాంబ్డా ఇంటూ సిగ్మా ఈక్వల్ టు 1 to k CI Ni మైనస్ C ప్లస్ a. ఏంటి లెగ్రాంజియస్ ఫంక్షన్. పై ఈక్వల్ టు లెగ్రాంజియస్ ఫంక్షన్ పై ఈక్వల్ టు వేరియన్స్ ఆఫ్ y బార్ st ప్లస్ లాంబ్డా ఇంటూ సిగ్మా ఈక్వల్ టు 1 to k CI Ni మైనస్ C ప్లస్ a. వేర్ లాంబ్డా ఈజ్ ఏమవుతుంది ఇక్కడ లెగ్రాంజియస్ మల్టిప్లయర్. లాంబ్డా అనేది ఏంటి మనకి లెగ్రాంజియస్ మల్టిప్లయర్. పై ఈక్వల్ టు ఏంటి
పై ఈక్వల్ టు ఏం రాసుకుంటాం, వేరియన్స్ ఆఫ్ వై బార్ ఎస్టీ ప్లేస్లో వేరియన్స్ ఆఫ్ వై బార్ ఎస్టీ అంటే ఏంటో రాసుకుంటాం. వేరియన్స్ ఆఫ్ వై బార్ ఎస్టీ అంటే మనకు తెలుసు ఆల్రెడీ, 1/N² ఇంటూ సిగ్మా ఈక్వల్ టు 1 to k Ni ఇంటూ Ni by small ni minus 1 into Si² plus lambda into same as it is second term అలాగే రాసుకుంటాం, lambda into sigma equal to 1 to k Ci minus C plus A. Next, to minimize the Lagrange's function phi differentiating pi with respect to ni. పై దేంతో డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు దేంతో చేస్తాం, పైని niతో చేస్తాం. అండ్ ఈక్వేట్ ఇట్ 0 వి గెట్, దేనికి ఈక్వల్ అన్నాడు, 0కి ఈక్వల్ అన్నాడు. సో వి గెట్ ఏమవుతుంది, ∂π/ni ఈక్వల్ టు 0. ఆల్రెడీ మనం ఓ థియరంలో చేసుకున్నాం లాగ్రాంజెస్కి సంబంధించి. సెకండ్ థియరం అనుకుంటా, చూడండి ఒకసారి. ∂π/ni ఈక్వల్ టు 0 అయితే దట్ ఎంప్లాయిస్ 1/N² అలా ఉంటుంది. 1/N² ఇంటూ Ni ఇంటూ Ni ఇంటూ 1/ni ఉంది. అప్పుడేమవుతుంది, Ni/ni అన్నాడు, Ni ఇంటూ -1/Ni² ఇంటూ Si² యాజ్ ఇట్ ఈజ్ అలా ఉంటుంది, Si² ప్లస్ లాంబ్డా ఇంటూ Ci ఇంటూ ni కదా. సో niకి డెరివేటివ్ కడితే ఏమవుతుంది, 1 అయిపోతుంది. లాంబ్డా ఇంటూ Ci ఇంటూ 1 ఈక్వల్ టు 0. C ప్లస్ A అనేది కాన్స్టెంట్స్ కాబట్టి 0 అయిపోతాయి, ఈక్వల్ టు 0. దట్ ఎంప్లాయిస్, దీన్ని ఎలా రాసుకుంటాం, ఎలా రాసుకుంటాం దీన్ని, Niని లోపల ni ఉంది, అది మల్టిప్లై చేస్తే Ni² ఇంటూ Si² బై N² ఇంటూ ఇంకేం మిగిలింది, -1/ni² ప్లస్ lambda into Ci equal to 0. That implies lambda into Ci ని ఎలా రాసుకుంటాం, lambda into Ci equal to Ni² into Si² by N² ఇంటూ ఏమైపోతుంది, -1/n² ఉంది, అదేమవుతుంది అటు సైడ్ వెళ్ళిపోయింది కాబట్టి 1/ni² ఉంటుంది, మైనస్ కాస్త ప్లస్ అవుతుంది కాబట్టి. సో దట్ ఎంప్లాయిస్, దీని నుంచి ni² రాసుకుంటాం. దీని నుంచి ni² రాసుకుంటే ఏమవుతుంది, Ni² ఇంటూ Si² బై N² ఇంటూ లాంబ్డా ఇంటూ Ci. అంతేనా, ni² ఏమవుతుంది, Ni² ఇంటూ Si² బై N² ఇంటూ లాంబ్డా ఇంటూ Ci. దట్ ఎంప్లాయిస్ ni² నుంచి ni రాసుకుంటాం అండి, ni² నుంచి ni రాసుకుంటాం. ఏమవుద్ది అప్పుడు, ni ఈక్వల్ టు స్క్వేరింగ్ టర్మ్ పోద్ది, Ni² ఇంటూ Si² బై N² ఇంటూ స్క్వేరింగ్ టర్మ్ పోద్ది కదా, ni ఈక్వల్ టు Ni ఇంటూ Si బై N ఇంటూ రూట్ లాంబ్డా ఇంటూ రూట్ Ci. దాన్ని ఈక్వేషన్ 3 అని కంటాం. లాంబ్డాకి Ciకి స్క్వేరింగ్ టర్మ్ లేదు కాబట్టి సో రూట్ లాంబ్డా ఇంటూ రూట్ Ci అవుద్ది, ఈక్వేషన్ 3 అని కంటాం. టేక్ సెకండ్ డెరివేటివ్ ఫర్ ఈక్వేషన్ 2. ఏంటి, ఈక్వేషన్ 2కి మనం సెకండ్ డెరివేటివ్ కడితే ఏమవుతుంది, ∂2π/ni² ఈక్వల్ టు ఏమవుతుంది, ∂2π/ni² ఈక్వల్ టు ఏమవుతుంది, Ni² ఇంటూ Si² బై N². చూడండి ఇక్కడ ఉందిగా, ఇంటూ -1/n² కడితే 2/ni³ అవుతుంది, 2/ni³.
గ్రేటర్ దాన్ 0 ప్లస్ ల్యాండా ఇంటూ సిఏ ఏమవుద్ది 0 అయిపోతుంది ఎన్ఐ లేదు కాబట్టి. సో గ్రేటర్ దాన్ 0. We have to determine lambda value, so we take summation on both sides to the equation 3. We get ఏంటి మనకి లాంబ్డా వాల్యూని ఫైండ్ అవుట్ చేయడానికి ఈక్వేషన్ 3కి బోత్ సైడ్ సమ్మేషన్ అనేది సమ్మేషన్తో మల్టిప్లై చేయమన్నాడు. అప్పుడు ఏమవుతుంది దట్ ఎంప్లాయీస్ ఈక్వేషన్ 3 అని మనకి స్మాల్ ఎన్ఐ ఈక్వల్ టు క్యాపిటల్ ఎన్ఐ ఇంటూ క్యాపిటల్ ఎస్ఐ బై క్యాపిటల్ ఎన్ ఇంటూ రూట్ ల్యాండా ఇంటూ రూట్ సిఐ. సో దట్ ఎంప్లాయీస్ సిగ్మా ఐ ఈక్వల్ టు 1 to k స్మాల్ ఎన్ఐ ఈక్వల్ టు సిగ్మా ఐ ఈక్వల్ టు 1 to k క్యాపిటల్ ఎన్ఐ క్యాపిటల్ ఎస్ఐ బై క్యాపిటల్ ఎన్ ఇంటూ రూట్ ల్యాండా ఇంటూ రూట్ సిఐ ఉంటుంది. అవునా? దీన్ని ఎలా రాసుకున్నాం సిగ్మా ఈక్వల్ టు 1 to k క్యాపిటల్ ఎన్ఐ ఇంటూ క్యాపిటల్ ఎస్ఐ బై రూట్ సిఐ హోల్ బై క్యాపిటల్ ఎన్ ఇంటూ రూట్ ల్యాండా కింద రాసుకున్నాం. ఓకేనా? ఏంటిది సిగ్మా ఈక్వల్ టు 1 to k స్మాల్ ఎన్ఐ ఈక్వల్ టు సిగ్మా ఈక్వల్ టు 1 to k క్యాపిటల్ ఎన్ఐ ఇంటూ క్యాపిటల్ ఎస్ఐ బై రూట్ సిఐ హోల్ బై క్యాపిటల్ ఎన్ ఇంటూ రూట్ ల్యాండా. దీని నుంచి మనం రూట్ ల్యాండా రాసుకుంటాం. దట్ ఎంప్లాయీస్ రూట్ ల్యాండా ఈక్వల్ టు రూట్ ల్యాండా రాసుకుంటే ఏమవుతుంది రూట్ ల్యాండా ఈక్వల్ టు సిగ్మా ఈక్వల్ టు 1 to k క్యాపిటల్ ఎన్ఐ ఎస్ఐ బై రూట్ సిఐ హోల్ బై క్యాపిటల్ ఎన్ ఇంటూ ఏమైపోతుంది సిగ్మా ఈక్వల్ టు 1 to k స్మాల్ ఎన్ఐ వచ్చేస్తుంది ఇక్కడికి. అంతేనా? రూట్ ల్యాండా రాసుకుంటే క్రాస్ మల్టిప్లికేషన్ రూట్ ల్యాండా ఈక్వల్ టు సిగ్మా ఈక్వల్ టు 1 to k క్యాపిటల్ ఎన్ఐ ఎస్ఐ బై రూట్ సిఐ హోల్ బై క్యాపిటల్ ఎన్ ఇంటూ సిగ్మా ఈక్వల్ టు 1 to k స్మాల్ ఎన్ఐ. దీన్ని ఎలా రాసుకున్నాం నెక్స్ట్ స్టెప్ దట్ ఎంప్లాయీస్ రూట్ ల్యాండా ఈక్వల్ టు సిగ్మా ఐ ఈక్వల్ టు 1 to k క్యాపిటల్ ఎన్ఐ ఇంటూ క్యాపిటల్ ఎస్ఐ బై రూట్ సిఐ హోల్ బై క్యాపిటల్ ఎన్ ఇంటూ సిగ్మా ఈక్వల్ టు 1 to k ఎన్ఐని ఎలా రాసుకుంటాం స్మాల్ ఎన్ కింద రాసుకుంటాం హోల్ బై క్యాపిటల్ ఎన్ ఇంటూ స్మాల్ ఎన్. దాన్ని ఈక్వేషన్ 4 అనుకుంటాం. సబ్స్టిట్యూట్ ఈక్వేషన్ 4 ఇన్ ఈక్వేషన్ 3. ఈక్వేషన్ 3 ఏంటి మనకి యాక్చువల్గా ఈక్వేషన్ 3 ఏంటి మనకి స్మాల్ ఎన్ఐ ఈక్వల్ టు క్యాపిటల్ ఎన్ఐ ఎస్ఐ బై రూట్ సిఐ హోల్ బై క్యాపిటల్ ఎన్ ఇంటూ రూట్ ల్యాండా. అవునా? దాంట్లో మనకి రూట్ ల్యాండా వాల్యూ సబ్స్టిట్యూట్ చేయమన్నాడు. సబ్స్టిట్యూట్ ఈక్వేషన్ 4 ఇన్ ఈక్వేషన్ 3 దట్ ఎంప్లాయీస్ ఏమవుతుంది స్మాల్ ఎన్ఐ ఈక్వల్ టు క్యాపిటల్ ఎన్ఐ ఇంటూ క్యాపిటల్ ఎస్ఐ బై రూట్ సిఐ హోల్ బై క్యాపిటల్ ఎన్ ఇంటూ రూట్ ల్యాండా ప్లేస్ ఏంటి సిగ్మా ఈక్వల్ టు 1 to k ఎన్ఐ ఎస్ఐ బై రూట్ సిఐ హోల్ బై క్యాపిటల్ ఎన్ ఇంటూ స్మాల్ ఎన్. నెక్స్ట్ దీన్ని ఎలా రాసుకుంటాం దట్ ఎంప్లాయ్ స్మాల్ ఎన్ఐ ఈక్వల్ టు ఏమవుతుంది ఇక్కడ డినామినేటర్లో క్యాపిటల్ ఎన్ క్యాన్సిల్ అవుతుంది. ఇంకేముంటుంది స్మాల్ ఎన్ పైకి వెళ్తే ఏమవుతుంది స్మాల్ ఎన్ ఇంటూ క్యాపిటల్ ఎన్ఐ ఎస్ఐ బై రూట్ సిఐ హోల్ బై సిగ్మా ఈక్వల్ టు 1 to k క్యాపిటల్ ఎన్ఐ ఎస్ఐ బై రూట్ సిఐ. దాన్ని ఈక్వేషన్ 5 అనుకున్నాం. సో ఎన్ఐ ఫాలోస్ ఎలా ఉంది ఎన్ఐ స్మాల్ ఎన్ఐ ప్రొపోర్షనల్ టు క్యాపిటల్ ఎన్ఐ ఎస్ఐ బై రూట్ సిఐ కింద ఉందా అవునా స్మాల్ ఎన్ ఇంటూ capital NISI by root CA whole by sigma equal to 1 to k capital NISI by root CA. So small ni proportional to capital NISI by root CA. Equation 5 is called Neyman's optimum allocation for fixed total cost in stratified random sampling. మనకి ఈక్వేషన్ 5 అనేది ఏంటి నేమాన్స్ ఆప్టిమమ్ అలొకేషన్ ఫర్ ఫిక్స్డ్ టోటల్ కాస్ట్ ఇన్ స్ట్రాటిఫైడ్ ర్యాండమ్ శాంప్లింగ్. స్ట్రాటిఫైడ్ ర్యాండమ్ శాంప్లింగ్ యొక్క ఫిక్స్డ్ టోటల్ కాస్ట్ అన్నమాట. ఓకేనా ఇక్కడికి మనకి ఈ థియరం కూడా ప్రూవ్ చేయడం జరిగింది. అదే కదా అడిగాడు స్మాల్ ఎన్ఐ ప్రపోర్షన్ టు
క్యాపిటల్ NISI బై రూట్ CI అని చూపించమన్నాడు, ప్రూవ్ చేసాం. ఓకేనా. నెక్స్ట్ ఏంటి మనకి ఆప్టిమమ్ అలొకేషన్. క్యాపిటల్ A డిస్కషన్ ఆన్ శాంపుల్ సైజ్ స్మాల్ n. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఆప్టిమమ్ అలొకేషన్. ఆప్టిమమ్ అలొకేషన్లో ఏ డిస్కషన్ ఆన్ శాంపుల్ సైజ్ స్మాల్ n. ఏంటి ఆప్టిమమ్ అలొకేషన్లో ఏ డిస్కషన్ ఆన్ శాంపుల్ సైజ్ స్మాల్ n. చూడండి, ఇఫ్ ద వాల్యూ ఆఫ్ స్మాల్ n ఈజ్ టు బి సెలెక్టెడ్ అకార్డింగ్ టు ఏ స్పెసిఫైడ్ టోటల్ కాస్ట్ C or a given specified ఏంటి variance of y bar st in the optimum allocation. If the value of small n is selected according to a specified total cost C or a given specified variance of y bar st in the optimum allocation. అంటే ఏంటి మనకి, if the value of small n is to be selected according to a specified total cost C. స్పెసిఫైడ్ టోటల్ కాస్ట్ C దగ్గర మనకి స్మాల్ n వాల్యూని సెలెక్ట్ చేసుకుంటాం అనమాట. ఏంటి స్పెసిఫైడ్ టోటల్ కాస్ట్ C దగ్గర మనం స్మాల్ n వాల్యూని సెలెక్ట్ చేసుకున్నాం. ఓఆర్ఆర్ ఏ గివెన్ స్పెసిఫైడ్ ఏంటి వేరియన్స్ ఆఫ్ y bar st ఇన్ ద ఆప్టిమమ్ అలొకేషన్. వేరియన్స్ ఆఫ్ y bar st అనేది ఆప్టిమమ్ అలొకేషన్ అని చెప్పాడు. దీంట్లో కేస్ 1 చూస్తే ఏంటి కేస్ 1, ఇన్ ఆప్టిమమ్ అలొకేషన్ ఫర్ ఫిక్స్డ్ టోటల్ కాస్ట్ C. ఇన్ ఆప్టిమమ్ అలొకేషన్ ఫర్ ఫిక్స్డ్ కాస్ట్ ఎంత C. ఆప్టిమమ్ అలొకేషన్లో ఫిక్స్డ్ కాస్ట్ ఎంత C. ద శాంపుల్ సైజ్ స్మాల్ ni ఆఫ్ ది స్ట్రాటమ్ ఈజ్ ఏమవుద్ది, ఇన్ ఆప్టిమమ్ అలొకేషన్ ఫర్ ఫిక్స్డ్ టోటల్ కాస్ట్ ఏమో C. ద శాంపుల్ సైజ్ ఎంత ఇక్కడ స్మాల్ ni ఆఫ్ ది స్ట్రాటమ్ ఈజ్ ఏంటి స్మాల్ ni ఈక్వల్ టు ఏమొచ్చింది మనకి ఆల్రెడీ పైన చూడండి, ఇదిగో స్మాల్ ni ఈక్వల్ టు స్మాల్ n ఇంటూ క్యాపిటల్ Ni క్యాపిటల్ SI బై రూట్ CA హోల్ బై సిగ్మా ఈక్వల్ టు 1 to k క్యాపిటల్ Ni ఇంటూ క్యాపిటల్ SI బై రూట్ CA. దాన్ని ఈక్వేషన్ 1 అనుకుంటాం, అవునా. ఇన్ ఆప్టిమమ్ అలొకేషన్లో ఫిక్స్డ్ టోటల్ కాస్ట్ ఏమో C అయితే ద శాంపుల్ సైజ్ స్మాల్ ni ఆఫ్ ది స్ట్రాటమ్ ఈజ్ స్మాల్ ni ఈక్వల్ టు ఎలా రాసుకుంటాం, స్మాల్ n ఇంటూ క్యాపిటల్ Ni ఇంటూ క్యాపిటల్ SI బై రూట్ CA హోల్ బై సిగ్మా ఈక్వల్ టు 1 to k క్యాపిటల్ Ni ఇంటూ క్యాపిటల్ SI బై రూట్ CA. దాన్ని ఈక్వేషన్ 1 అనుకున్నాం. నెక్స్ట్ ఏం చేసాం, సబ్స్టిట్యూట్ దిస్ వాల్యూ ఇన్ కాస్ట్ ఫంక్షన్. ఏంటి స్మాల్ ni వాల్యూని సబ్స్టిట్యూట్ దిస్ వాల్యూ ఇన్ కాస్ట్ ఫంక్షన్. మన కాస్ట్ ఫంక్షన్ ఏంటి C ఈక్వల్ టు ఏ స్మాల్ a ప్లస్ సిగ్మా ఈక్వల్ టు 1 to k CA ni, అవునా. కాస్ట్ ఫంక్షన్ ఏంటి మనకి C ఈక్వల్ టు స్మాల్ a ప్లస్ సిగ్మా I ఈక్వల్ టు 1 to k CA ni. దీంట్లో స్మాల్ niని సబ్స్టిట్యూట్ చేయమన్నాడు. అప్పుడు ఏమవుతుంది, యూజింగ్ ఈక్వేషన్ 1 మనకు స్మాల్ ni ఏమనుకన్నా ఈక్వేషన్ 1 అనా. సో ఇక్కడ యూజింగ్ ఈక్వేషన్ 1 దట్ ఇంప్లై C ఈక్వల్ టు స్మాల్ a ప్లస్ సిగ్మా ఈక్వల్ టు 1 to k CI ఇంటూ ni ప్లేస్లో ఏం రాస్తాం, స్మాల్ n ఇంటూ క్యాపిటల్ Ni k ఇంటూ క్యాపిటల్ SI బై రూట్ CA హోల్ బై సిగ్మా ఈక్వల్ టు 1 to k క్యాపిటల్ Ni ఇంటూ క్యాపిటల్ SI బై రూట్ CA. దట్ ఇంప్లైస్ దీన్ని ఎలా రాసుకుంటాం, ఏని ఇటు తీసుకొస్తాం అనుకోండి, C మైనస్ A ఈక్వల్ టు స్మాల్ n బయట తీసుకొస్తాం. స్మాల్ n ఇంటూ ఇంకేముంటాయి, సిగ్మా ఈక్వల్ టు 1 to k CI ఇంటూ ఇంకేం మిగిలింది క్యాపిటల్ Ni రేషియో టర్మ్ ఉంటుంది, క్యాపిటల్ Ni ఇంటూ SI బై రూట్ CI హోల్ బై సిగ్మా ఈక్వల్ టు 1 to k క్యాపిటల్ NI SI బై రూట్ CA.
నెక్స్ట్ దీన్ని ఎలా రాసుకుంటాం, స్మాల్ ఎన్ రాసుకుంటాం. సి మైనస్ ఏ టర్మ్ నుంచి స్మాల్ ఎన్ టర్మ్ రాసుకుంటాం. అప్పుడు ఏమవుతుంది, స్మాల్ ఎన్ని తీసుకొస్తే సి మైనస్ ఏ అనేది ఆర్హెచ్ఎస్లోకి వెళ్ళిపోయి దాన్ని మల్టిప్లై చేస్తుంది. సో దట్ ఎంప్లాయిస్ స్మాల్ ఎన్ ఈక్వల్ టు ఏమవుతుంది, సి మైనస్ ఏ అనేది ఇటు వెళ్తుంది. అప్పుడు స్మాల్ ఎన్ ఈక్వల్ టు సి మైనస్ ఏ ఇంటూ సిగ్మా ఈక్వల్ టు 1 to k క్యాపిటల్ ఎన్ఐ ఇంటూ క్యాపిటల్ ఎస్ఐ బై రూట్ సిఐ హోల్ బై సిగ్మా ఈక్వల్ టు 1 to k క్యాపిటల్ ఎన్ఐ ఇంటూ క్యాపిటల్ ఎస్ఐ ఇంటూ బై రూట్ సిఐ. దాన్ని ఈక్వేషన్ 2 అనుకున్నాం. న్యూమరేటర్లో ఉంటుంది ఏంటి, రూట్ సి మైనస్ ఏ ఇంటూ సిగ్మా ఈక్వల్ టు 1 to k క్యాపిటల్ ఎన్ఐ ఇంటూ క్యాపిటల్ ఎస్ఐ బై రూట్ సిఏ హోల్ బై, ఆల్రెడీ పై టర్మ్లో సిఐని కింద డినామినేటర్లో రూట్ సిఐని క్యాన్సిల్ అవుతుంది. ఎన్ టైమ్స్ రూట్ సిఐ టైమ్స్ సిఏ బై రూట్ సిఐ రాసుకుంటే ఎన్ టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, రూట్ సిఏ. సో అదే సిగ్మా ఈక్వల్ టు 1 to k ఎన్ఐఎస్ఐ ఇంటూ రూట్ సిఐ. దాన్ని ఈక్వేషన్ 2 అనుకుంటాం. నెక్స్ట్ ఇఫ్ సిఐ ఈక్వల్ టు సి నాట్ అనుకోండి. సే ఇఫ్ సిఐ ఈక్వల్ టు సి నాట్, సే ఫర్ ఆల్ ఐ ఈక్వల్ టు 1 2 ఆఫ్ ఎక్సెట్రా కే, దెన్ వీ గెట్ ఏమవుతుంది, ఇఫ్ సిఐ ఈక్వల్ టు సి నాట్ అనుకంటే ఫర్ ఆల్ ఐ ఈక్వల్ టు 1 to k దెన్ వీ గెట్ స్మాల్ ఎన్ ఈక్వల్ టు ఏమవుతుంది, స్మాల్ ఎన్ ఈక్వల్ టు సి మైనస్ ఏ ఇంటూ సిగ్మా ఈక్వల్ టు 1 to k క్యాపిటల్ ఎన్ఐ ఇంటూ ఎస్ఐ బై రూట్ సి నాట్. సిఐ ప్లేస్లో సి నాట్ తీసుకున్నాం కదా, ఏమవుతుంది రూట్ సి నాట్ హోల్ బై రూట్ సి నాట్ ఇంటూ సిగ్మా ఈక్వల్ టు 1 to k క్యాపిటల్ ఎన్ఐ ఎస్ఐ. సిఐ ప్లేస్లో సి నాట్ తీసుకున్నాం కాబట్టి రూట్ సి నాట్ ఇంటూ సిగ్మా ఈక్వల్ టు 1 to k ఎన్ఐ ఇంటూ ఎస్ఐ. దట్ ఎంప్లాయిస్ ఏమవుతుంది, ఇది సిగ్మా ఈక్వల్ టు 1 to k ఎన్ఐఎస్ఐ న్యూమరేటర్లోని డినామినేటర్లోనే ఉంది. సో రెండు క్యాన్సిల్ అవుతే ఇంకేముంటుంది, సి మైనస్ సిఏ ఇంటూ 1 బై రూట్ సి నాట్ హోల్ బై రూట్ సి నాట్. రూట్ సి నాట్ ఎన్ టైమ్స్ క్యాన్సిల్ అవుతాయి, సి నాట్ టైమ్స్ క్యాన్సిల్ అవుతాయి. సో దట్ ఎంప్లాయిస్ స్మాల్ ఎన్ ఈక్వల్ టు సి మైనస్ ఏ బై సి నాట్ ఉంటుంది. అవునా, దీన్ని క్రాస్ మల్టిప్లై చేస్తే దట్ ఎంప్లాయిస్ స్మాల్ ఎన్ ఇంటూ సి నాట్ ఈక్వల్ టు సి మైనస్ ఏ. అంతేనా, స్మాల్ ఎన్ ఇంటూ సి నాట్ ఈక్వల్ టు సి మైనస్ ఏ. నౌ ఇన్ దిస్ కేస్ ద శాంపుల్ సైజ్ ఆఫ్ ith stratum స్మాల్ ni విల్ బీ ఏంటి, నౌ ఇన్ దిస్ కేస్ ద శాంపుల్ సైజ్ ఆఫ్ ith stratum స్మాల్ ni విల్ బీ ఏంటి, మనకి స్మాల్ ni ఈక్వల్ టు స్మాల్ n ఇంటూ ఆల్రెడీ వచ్చింది కదా మనకి, ఆల్రెడీ స్మాల్ ni ఈక్వల్ టు స్మాల్ n ఇంటూ క్యాపిటల్ Ni ఇంటూ క్యాపిటల్ SI బై సిగ్మా I ఈక్వల్ టు 1 to k క్యాపిటల్ Ni ఇంటూ క్యాపిటల్ SI. దిస్ ఈజ్ ద ఫార్ములా ఫర్ నేమాన్స్ ఆప్టిమమ్ ఎలొకేషన్. ఏంటి, దిస్ ఈజ్ ద ఫార్ములా ఫర్ నేమాన్స్ ఆప్టిమమ్ ఎలొకేషన్. ఇఫ్ వి కన్సిడర్ ఏం తీసుకున్నాం, పై ఫార్ములా ఏంటి, దిస్ ఈజ్ ద ఫార్ములా ఫర్ నేమాన్స్ ఆప్టిమమ్ ఎలొకేషన్. ఇఫ్ వి కన్సిడర్ ఏం తీసుకున్నాం, S1 ఈక్వల్ టు S2 ఈక్వల్ టు ఆఫ్ ఎక్సెట్రా SK, దెన్ వి గెట్ ఏంటి, S1 ఈక్వల్ టు S2 ఈక్వల్ టు ఆఫ్ ఎక్సెట్రా ఈక్వల్ టు SI ఈక్వల్ టు ఆఫ్ ఎక్సెట్రా ఈక్వల్ టు SK అవుతుంది. దెన్ వీ గెట్ ఈక్వేషన్ 1 నుంచి తీసుకుంటే 1 దట్ ఎంప్లాయిస్ 1 అదేనా, స్మాల్ ni ఈక్వల్ టు స్మాల్ n ఇంటూ SK ఇంటూ ఇంకేముంది క్యాపిటల్ Ni బై SK ఇంటూ సిగ్మా ఈక్వల్ టు 1 to k క్యాపిటల్ Ni. అప్పుడేమవుతుంది, దట్ ఈక్వల్ టు పైన న్యూమరేటర్లో SK డినామినేటర్లో SK క్యాన్సిల్ అవుద్ది. ఇంకేముంది, స్మాల్ n ఇంటూ క్యాపిటల్ Ni బై సిగ్మా ఈక్వల్ టు 1 to k క్యాపిటల్ Ni అంటే క్యాపిటల్ N.
అవునా, స్మాల్ ఎన్ ఇంటూ క్యాపిటల్ ఎన్ఐ బై క్యాపిటల్ ఎన్. ఏంటది? స్మాల్ ఎన్ఐ. దట్ ఈజ్ ఏమవుతుంది? స్మాల్ ఎన్ఐ బై క్యాపిటల్ ఎన్ఐ ఈక్వల్ టు స్మాల్ ఎన్ బై క్యాపిటల్ ఎన్ అవుతుంది. అంతేనా? స్మాల్ ఎన్ఐ ఈక్వల్ టు స్మాల్ ఎన్ ఇంటూ క్యాపిటల్ ఎన్ బై ఏం మిగిలింది? స్మాల్ ఎన్ఐ ఈక్వల్ టు స్మాల్ ఎన్ ఇంటూ క్యాపిటల్ ఎన్ఐ బై క్యాపిటల్ ఎన్ ఉంది. దాన్ని ఎలా రాసుకున్నాం? స్మాల్ ఎన్ బై క్యాపిటల్ ఎన్ఐ ఈక్వల్ టు స్మాల్ ఎన్ బై క్యాపిటల్ ఎన్ కింద రాసుకున్నాం. దిస్ ఈజ్ ద ఫార్ములా ఫర్ ప్రొపోర్షనల్ ఎలొకేషన్. దేనికి ఫార్ములా అన్నాడు? దిస్ ఈజ్ ద ఫార్ములా ఫర్ ప్రొపోర్షనల్ ఎలొకేషన్. నెక్స్ట్ దీంట్లో కేస్ 2 చూద్దాం. ఓకేనా? కేస్ 1 ఏంటి? ఫార్ములా ఫర్ ప్రొపోర్షనల్ ఎలొకేషన్ ప్రూవ్ చేసాం. నెక్స్ట్ కేస్ 2 చూద్దాం. ఓకేనా? నెక్స్ట్ మనం కేస్ 2 చూసుకుందాం. కేస్ 2 ఏంటి? ఇఫ్ స్మాల్ ఎన్ ఈజ్ సెలెక్టెడ్ ఫర్ ఏ గివెన్ స్పెసిఫైడ్. ఏంటి? స్మాల్ ఎన్ ఈజ్ సెలెక్టెడ్ ఫర్ ఏ గివెన్ స్పెసిఫైడ్ వేరియన్స్ ఆఫ్ y బార్ st ఈక్వల్ టు v0 అనుకున్నాడు. ఏంటి? స్మాల్ ఎన్ అనేది గివెన్ స్పెసిఫైడ్ అనుకంటే సెలెక్టెడ్ ఫర్ ఏ గివెన్ స్పెసిఫైడ్ వేరియన్స్ ఆఫ్ y బార్ stని v0 అనుకంటే ఎట్ మినిమం కాస్ట్. వేరియన్స్ ఆఫ్ y బార్ st మనకు తెలుసు. అవునా? వేరియన్స్ ఆఫ్ y బార్ st ఈక్వల్ టు ఏంటి ఫార్ములా? 1 బై క్యాపిటల్ ఎన్ స్క్వేర్ సిగ్మా ఈక్వల్ టు 1 to k ni ఇంటూ క్యాపిటల్ ni మైనస్ స్మాల్ ni ఇంటూ si స్క్వేర్ బై స్మాల్ ni. అవునా? దాన్ని ఎలా రాసుకుంటాం? దట్ ఈక్వల్ టు 1 బై క్యాపిటల్ ఎన్ స్క్వేర్ సిగ్మా i ఈక్వల్ టు 1 to k క్యాపిటల్ ni ఇంటూ క్యాపిటల్ ni బై స్మాల్ ni. 1 బై స్మాల్ niని లోపల టర్మ్తో మల్టిప్లై చేస్తాం, డివైడ్ చేస్తాం. క్యాపిటల్ ni బై స్మాల్ ni మైనస్ స్మాల్ ni బై స్మాల్ ni అంటే 1తో క్యాన్సిల్ అవుతుంది. సో -1 ఇంటూ si స్క్వేర్. దాన్ని ఈక్వేషన్ 1 అనుకుంటాం. వీ నో దట్ ద ఫార్ములా ఫర్ స్పెసిఫైడ్ కాస్ట్ ఈజ్ ఏంటి? వీ నో దట్ ద ఫార్ములా ఫర్ స్పెసిఫైడ్ కాస్ట్ ఈజ్ స్మాల్ ni ఈక్వల్ టు స్మాల్ n ఇంటూ క్యాపిటల్ ni ఇంటూ క్యాపిటల్ si బై రూట్ ci హోల్ బై, అంతే కదా, హోల్ బై సిగ్మా ఈక్వల్ టు 1 to k క్యాపిటల్ ni si బై రూట్ ci. ఈక్వేషన్ 2 ఏం తెలుసు మనకి? వీ నో దట్ ద ఫార్ములా ఫర్ స్పెసిఫైడ్ కాస్ట్ ఈజ్ స్పెసిఫైడ్ కాస్ట్ స్మాల్ ni ఈక్వల్ టు స్మాల్ n ఇంటూ క్యాపిటల్ ni si బై రూట్ ci హోల్ బై సిగ్మా ఈక్వల్ టు 1 to k క్యాపిటల్ ni si బై రూట్ ci. దాన్ని ఈక్వేషన్ 2 అనుకోండి. సబ్స్టిట్యూట్ ఈక్వేషన్ 2 ఇన్ ఈక్వేషన్ 1. వి గెట్ ఈక్వేషన్ 1 నుండి మనకి వేరియన్స్ ఆఫ్ y బార్ st. ఇక్కడ ఏమన్నాడు? ఈక్వేషన్ 2ని 1లో సబ్స్టిట్యూట్ చేయమన్నాడు. అప్పుడు ఏమవుతుంది? వి గెట్ వేరియన్స్ ఆఫ్ y బార్ st వస్తుందన్నమాట. వేరియన్స్ ఆఫ్ y బార్ stని ఏమనుకున్నాం? వేరియన్స్ ఆఫ్ y బార్ st ఈక్వల్ టు v0 అనుకున్నాం. అవునా? సో v0 ఈక్వల్ టు 1 బై క్యాపిటల్ n స్క్వేర్ సిగ్మా ఈక్వల్ టు 1 to k క్యాపిటల్ ni ఇంటూ ఏముంటుంది? క్యాపిటల్ ni బై స్మాల్ ni. క్యాపిటల్ ni బై స్మాల్ ni ప్లేస్లో ఏంటి? స్మాల్ n ఇంటూ క్యాపిటల్ ni si బై రూట్ ci హోల్ బై సిగ్మా ఈక్వల్ టు 1 to k క్యాపిటల్ ni si బై రూట్ ci -1 ఇంటూ si స్క్వేర్. సో దట్ ఇంప్లైస్ v0 ఈక్వల్ టు 1 బై క్యాపిటల్ n స్క్వేర్ ఇంటూ 1 బై స్మాల్ n బయట తీసుకొచ్చాం. 1 బై స్మాల్ n ఇంకేముంటుంది? సిగ్మా ఈక్వల్ టు 1 to k ni స్క్వేర్ si స్క్వేర్. ni స్క్వేర్ని si స్క్వేర్ని మల్టిప్లై చేసాం. అప్పుడు ఏముంటుంది? పై న్యూమరేటర్లో ni ఉంది, బయట ఒక ni ఉంది. ni ఇంటూ ni స్క్వేర్ ఇంటూ బయట ఇది si స్క్వేర్ ఒకటి ఉంది కదా, అది రాసుకున్నాం. సిగ్మా ఈక్వల్ టు 1 to k క్యాపిటల్ ni స్క్వేర్ ఇంటూ క్యాపిటల్ si స్క్వేర్ ఇంటూ డినామినేటర్లో డినామినేటర్ రివర్స్ అవుతుంది రేషియో. అప్పుడు ఏమవుతుంది? సిగ్మా ఈక్వల్ టు 1 to k ni ఇంటూ si బై రూట్ ci హోల్ బై ఇంకేముంటుంది? సిగ్మా ఈక్వల్ టు 1 to k
NiSi బై రూట్ Ci మైనస్ ఇంకేముంది సిగ్మా ఈక్వల్ టు 1 to k NiSi స్క్వేర్ ఉంటుంది అవునా 1తో మల్టిప్లై చేస్తాం NiSi స్క్వేర్ సిగ్మా ఈక్వల్ టు 1 to k NiSi స్క్వేర్ దట్ ఎంప్లాయిస్ n స్క్వేర్ని తీసుకొస్తాం అనుకోండి LHSకి అప్పుడు ఏమవుతుంది దట్ ఎంప్లాయిస్ n స్క్వేర్ V0 ఈక్వల్ టు n స్క్వేర్ V0 ఈక్వల్ టు ఏమవుతుంది 1/n సిగ్మా ఈక్వల్ టు 1 to k క్యాపిటల్ Ni స్క్వేర్ ఇంటూ Si స్క్వేర్ అంతే కదా న్యూమరేటర్లో సిగ్మా NiSi బై రూట్ Ci అలాగే డినామినేటర్లో సిగ్మా ఈక్వల్ టు 1 to k NiSi బై రూట్ Ci క్యాన్సిల్ అయిపోతుంది ఇంకేముంది 1/n సిగ్మా ఈక్వల్ టు 1 to k Ni స్క్వేర్ Si స్క్వేర్ మైనస్ సిగ్మా ఈక్వల్ టు 1 to k Ni ఇంటూ Si స్క్వేర్ అదే కదా ఉంది సో దీన్ని ఎలా రాసుకుంటాం దట్ ఎంప్లాయిస్ క్యాపిటల్ Ni స్క్వేర్ V0 ప్లస్ మైనస్ టర్మ్ నీటి తీసుకొస్తాం ఏమవుద్ది ప్లస్ టర్మ్ అయిపోతుంది సో ప్లస్ RHSలో మైనస్ టర్మ్ LH తీసుకొస్తే n స్క్వేర్ V0 ప్లస్ సిగ్మా I ఈక్వల్ టు 1 to k క్యాపిటల్ Ni ఇంటూ Si స్క్వేర్ ఈక్వల్ టు ఇంకేముంది RHSలో 1/n సిగ్మా ఈక్వల్ టు 1 to k క్యాపిటల్ Ni స్క్వేర్ Si స్క్వేర్ దట్ ఎంప్లాయిస్ స్మాల్ n ఈక్వల్ టు దీన్ని ఎలా రాసుకుంటాం స్మాల్ n కింద రాసుకుంటాం స్మాల్ n రాసుకుంటే ఏమవుతుంది పైన ఈక్వేషన్ నుంచి స్మాల్ n రాసుకుంటే సిగ్మా ఈక్వల్ టు 1 to k Ni స్క్వేర్ Si స్క్వేర్ బై క్యాపిటల్ n స్క్వేర్ V0 ప్లస్ సిగ్మా ఈక్వల్ టు 1 to k క్యాపిటల్ NiSs స్క్వేర్ ఏమొచ్చింది స్మాల్ n ఈక్వల్ టు సిగ్మా ఈక్వల్ టు 1 to k Ni స్క్వేర్ ఇంటూ Si స్క్వేర్ బై n స్క్వేర్ V0 plus sigma equal to 1 to k NiSi square. This is the formula for fixed variance V0 and fixed total cost C. This is the formula for fixed variance V0 and fixed total cost C అన్నమాట ఓకేనా అక్కడికి మనకి ఏం కంప్లీట్ అయింది ఆప్టిమమ్ ఎలొకేషన్లో కేస్ 1 కేస్ 2 రెండు చూసుకున్నాం ఏమన్నాడు ఆప్టిమమ్ ఎలొకేషన్లో ఇఫ్ ద వాల్యూ ఆఫ్ స్మాల్ n ఈజ్ టు బి సెలెక్టెడ్ అకార్డింగ్ టు ఏ స్పెసిఫైడ్ టోటల్ కాస్ట్ C or a given specified variance of y bar st in the optimum allocation దీంట్లో కేస్ 1 చెప్పుకున్నాం అలాగే కేస్ 2 కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం అన్నమాట ఓకేనా థ్యాంక్ యూ